సో ఇప్పుడు ఇక్కడ రైతులు వచ్చారు. నేను రైతులకి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు మీరు ఎవరైనా చెప్పండి, యూరియా ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి చెప్తారా ఒకసారి ఫీల్డ్ నుంచి? అది తెలుసుకుందామని మిమ్మల్ని ఇంత వర్షంలో ఈరోజు పొద్దున్నే రమ్మనింది. చెప్పండి. మినిట్స్ రాయండి. మా విలేజ్లో మా పుల్లూరు మండలంలో 24 విలేజెస్ ఉన్నాయి సార్. విలేజెస్లో వేమూరు మార్కెట్ యార్డ్కి ప్లస్ పుల్లూరు సొసైటీకి, దోనపూడు సొసైటీకి, గాజుల సొసైటీకి వస్తున్నాయి సార్. అనంతవరం ఈపూర్ ఒకటి, క్రాప్ ఒకటి సొసైటీకి ఇంతవరకు పిండి అనేది రాలేదు సార్. ఈపూరు మొత్తం కొల్లూరు కానీ వేమూరు కానీ వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. ఈ 2 విలేజెస్ కూడా వస్తే కొంత యూరియా కొరతను డిసిఓ చెప్పండి. శాంసన్ మార్క్ఫెడ్ ఇవ్వలేదా మీకు? డిఎం మార్క్ఫెడ్ కరుణ సార్ గుడ్ మార్నింగ్ సార్. రెస్పాండింగ్ సార్. సార్ ఈ 2 సొసైటీస్ న్యూగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి సార్. ఒక రిజల్యూషన్ కాపీ అడుగున్నాం సార్. లైసెన్స్ అంతా అయిపోయింది. ఈ వీక్ లో సప్లై చేస్తాం సార్. ఈ వీక్ లో కాదు, ఈ రోజు చేయండి. షూర్ సార్. ఓకే సార్. ఇంకా ఎవరైనా? చాలా థ్యాంక్స్ అండి మీరు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. ఇంకా ఎవరైనా చెప్పండి. నా పేరు శ్రీకాంత్ అండి. రేటు కూడా ఇబ్బంది లేదు, కానీ డిఏపి కొద్దిగా పడుతుందండి. ఇప్పుడు మనం జనరల్లీ మీరున్న ఏరియా అంతా వరి పండిస్తారు. ఇప్పుడు డిఏపి అవసరమేనా అర్జెంట్? ఇప్పుడు అంటే వరి నాట్లప్పుడే డిఏపి వేస్తారా? ఓకే. సపోజ్ ఉదాహరణకి 1 ఎకరాకి యూరియా ఎంత అవసరం, డిఏపి ఎంత అవసరం? ఉదాహరణకి అడుగుతున్నాను. డిఏపి బస్తా అవసరం సార్ స్టార్టింగ్. యూరియా వచ్చేసరికి ఒక 1/2 బస్తా నుంచి 30 బస్తా. సో డిఏపి ఎక్కువ కావాలి. డిఏపి సో డిఏపి అంటే దొరికినట్టుగా మార్కెట్ లో ఒక టైట్ షెడ్యూల్ అన్నట్లుగా పుకారు వచ్చేసింది. రోజులు అవసరం ఉన్నాడు కూడా తీసుకెళ్లి ఇళ్లలో పెట్టుకోవడం, గోడౌన్ లో వేసుకోవడం, ఫ్యూచర్ లో ఇబ్బంది పడకుండా ఉండడం కోసం. మనం ఏమైనా స్టాక్ రిపోర్ట్ అడుగుదాం. ఇప్పుడు డిఏపి మనకి ఎంత కావాలి? ఎంటైర్ ఖరీఫ్ కి ఎంత ఉంది మన దగ్గర? అన్ని సోర్సెస్ లో 2600 ఉంది. సో ఇది సీజన్ కా? సీజన్ మొత్తానికి ఈ మంత్ కి కొంచెం తక్కువగా ఉంది. తెప్పించాలి కదా ర్యాక్ మనకు బాపట్లకు కొంత అలాట్మెంట్ ఇస్తాం. టీఏపీ ఇబ్బంది లేదు. సో ఇప్పుడు నేను మీకు చెప్పేది అట్లనే ఈరోజు మీడియా ద్వారా జిల్లాలో ఉన్న మొత్తం రైతులకు చెప్పేది, డిఏపి కావాల్సినంత ఉంది కాబట్టి ఎవరు కంగారు పడిపోయి ముందుగానే ఎక్కువగా దాచుకోవాల్సిన పని లేదు. అండ్ అట్లాంటి కంగారు అవసరం లేదు, అందరికీ దొరుకుతుంది. ఏమైనా రేట్లు ఎక్కువ చెప్తున్నారు, 50 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారంటే నా దృష్టికి తీసుకురావచ్చు. క్యాన్సిల్ చేస్తాను. మీరు ఎవరైనా చెప్పవచ్చు నాకు. ఓకే చెప్పండి. ఏంటంటే యూరియా కానీ డిఏపి కానీ సఫిషియెంట్గా ఉంది, కానీ రైతుల్లో కొంత ఆందోళన ఉంది. దొరుకుతుందో దొరకదో అనేటువంటి ఆందోళన ఉంది అనేది అర్థమవుతుంది. అట్లానే రెండో విషయం, ఈ ఆందోళన మరి మనం దానికి సొల్యూషన్ ఈ ఆందోళన లేకుండా చేయడానికి ఏంటంటే, మీరు ఎవరైతే వచ్చారో ప్రోగ్రెసివ్ ఫార్మర్స్, ఎఫ్పిఓస్ అండ్ ఫార్మింగ్ అసోసియేషన్స్, మీ అందరికి కూడా చెప్తున్నా, మీరు వీలైనంత వరకు మీకు ఏదైతే సోషల్ మీడియా గ్రూపులలో, వాట్సాప్లలో యాక్సెస్ ఉందో వాటన్నిటిలో కూడా ఈరోజు మేము కలెక్టర్ గారి దగ్గరికి మీటింగ్ కూడా వెళ్ళొచ్చాం. కావాల్సినంత మనకు యూరియా ఉంది, డిఏపి ఉంది, ఎవరు కంగారు పడాల్సిన లేదు. పెద్ద ఎత్తున జిల్లా స్థాయిలో మీటింగ్ జరిగింది, మేమందరం పాల్గొన్నాం మీటింగ్లో. ఈ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు మీరు. మీ ద్వారా వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ నమ్మకం ఉంటుంది వాళ్ళకి. సో అది మీరు చేయొచ్చు. రెండోది, నేను ఇక్కడ ఉన్నటువంటి ఏడిఏలు, డిఏఓ, ఎంఏఓలు అండ్ ఆల్ విఏఏస్ కూడా. విఏఏలు ఉన్నారా ఈరోజు లైన్లో? ఓకే. సో ఏడిఏలు, ఎంఏఓలు, మీరు మీ విఏఏలకు వెంటనే టీసీ, వీసీ పెట్టుకోండి, లేదా ఫిజికల్ మీటింగ్ పెట్టుకోండి. వెంటనే పెట్టుకొని మీరు మన విఏఏలు ఇంటింటికి డోర్ స్టెప్కి వెళ్ళి చెప్పాలి, మీకు ఎంత కావాలన్నా అంత యూరియా, అంత డిఏపి దొరుకుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దొరకదేమోనని కంగారు పడిపోయి తెచ్చుకొని దాచుకొని పెట్టుకొని అంత అవసరం లేదు. అలా చేయాల్సిన అవసరం లేదు. మీకు ఈ సీజన్కి ఎంత కావాలో అంతకన్నా ఎక్కువనే మన దగ్గర ఉంది అని చెప్పేసి అది డోర్ టు డోర్ చెప్పాలి. అది ఈరోజే స్టార్ట్ చేయాలి. ఈరోజు రేపటి లోపల ఆ ప్లాన్ చేసేయండి, ఆ పని చేసేయండి. ఇంకా రెండోది, ఒక ఫార్మ్ ఎఫ్పిఓ నుంచి వాళ్ళు చెప్పిన ప్రకారం
ఈ క్రాప్ లిస్ట్ అనేది మన ప్యాక్స్ దగ్గర మన ఆర్ఎస్కేలో ఎలాగూ ఉంటుంది ఆర్ఎస్కేలో. సో మనం ఆర్ఎస్కే నుంచి పంపిణీ అనేది మరి ఈరోజు మ్యాపింగ్ అయిపోతే నేను కమిషనర్ అగ్రికల్చర్తో కూడా మాట్లాడాను నిన్న, తొందరగానే చేస్తున్నామన్నారు. మీరు కూడా ఫాలోఅప్ చేయండి. ఈరోజు కనుక మ్యాపింగ్ అయిపోయినట్టయితే రేపటి నుంచే సేల్ స్టార్ట్ చేయాలి ఆర్ఎస్కే నుంచి. ఒకవేళ మరి మీకు ఆ మ్యాపింగ్ అనేది రేపటికి అలా వాయిదా పడినట్టయితే ఎల్లుండి నుంచి సేల్ స్టార్ట్ చేసేయాలి. ఆ తర్వాత ఈ క్రాప్ లిస్టు ప్యాక్స్ వాళ్ళందరికీ కూడా సాఫ్ట్ కాపీ ఇచ్చేయండి. అందరికీ ప్యాక్స్ వాళ్ళకి వాళ్ళ దగ్గర సిస్టంలో పెట్టుకొని వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఏ రైతైనా కంగారు పడిపోయి ఎక్కువ అడుగుతుంటే, నువ్వు లాస్ట్ ఇయర్ 4 ఎకరాలే కదా నువ్వు మన పైరు సాగు చేసింది, సో ఈసారి ఉన్న 4 ఎకరాలకే చేస్తావు కదా నువ్వు అన్నట్టుగా ఆ లెక్కల ప్రకారం ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అది కూడా చేయండి. అండ్ ఈ వీక్ చాలా పీక్ డిమాండ్ ఉంటుంది అని చెప్తున్నారు డిఏపికి. అండ్ డిఏపికే కాదు యూరియాకి కూడా, ఎందుకంటే ఈ వీక్ మొత్తం ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి సఫిషియెంట్ స్టాక్స్ మీరు తెప్పించుకోవడము, కమిషనర్కు మాట్లాడుకొని కంపెనీలకు మాట్లాడుకొని. అట్లనే ఇంకో రైతు చెప్పారు ఫ్లడ్ ఏరియాలో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది యూరియాకి, మాకు ముంపు రావడం వల్ల అని చెప్పి, దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కావాల్సినంత సప్లై అక్కడ జరగాలి. అండ్ ఈ 2020 కూడా వాడచ్చు, ఓన్లీ డిఏపినే వాడాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయం కూడా డోర్ టు డోర్ వెళ్ళి ఈ రోజు నుంచి క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే స్టాక్స్ కావాల్సినవి ఉన్నాయి అని చెప్పి క్యాంపెయిన్ చేస్తారో, దాంతోపాటు డిఏపినే వాడాలని లేదు, 2020 వాడచ్చు. అసలు చెప్పాలంటే మీరు 2020 వాడడం మంచిది, డిఏపి వాడడం వల్ల ఫాస్ఫేట్ అనేది మన సాయిల్లో ఎక్కువగా అయిపోతుంది అనేటువంటి అవేర్నెస్ కూడా ఇవ్వండి. అండ్ డిఏఓ పర్ఫెక్ట్ లెక్కలేసి నెక్స్ట్ 1 అవర్లో ప్రైవేట్లో ఏముంది గవర్నమెంట్లో ఏముంది కంప్లీట్గా నాకు ఒక అబ్స్ట్రాక్ట్ వాట్సాప్లో పంపించండి, కంప్లీట్ మీరు మార్కెట్తో కూడా చూసుకొని. అండ్ ఎక్కడ కూడా ఏ ఫెర్టిలైజర్ ఓనర్ కూడా, మీరు ఫెర్టిలైజర్ ఓనర్స్తో కూడా మీరు వీసీలు టీసీలు మీటింగ్స్ పెట్టుకోండి, ఎంఏఓలు ఏడిఏలు. ఏ ఫెర్టిలైజర్ షాప్ అతను కానీ రీటైలర్ కానీ హోల్సేలర్ కానీ అధిక ధరకు అమ్మడం కానీ, పలానాది ఉన్నా కూడా నా దగ్గర లేదని చెప్పడం కానీ, బ్లాక్ చేయడం కానీ చేస్తే ఇమీడియట్ కేసెస్ బుక్ చేయండి, నా దగ్గర తీసుకురండి, వాళ్ళ లైసెన్సులు క్యాన్సిల్ చేసి పడేస్తాను. అట్లానే వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా వెనకాడేది లేదు. సో మీరు ఇమీడియట్గా ఐరన్ హ్యాండ్తో డీల్ చేయండి. తప్పు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే, తప్పు చేయకపోతే మనం వాళ్ళని గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ వ్యాపారంలో మన అందరికీ సహకారం ఉండాలి. తప్పు చేసే వాళ్ళని మాత్రం మనం వదిలిపెట్టేదే లేదు. సో ఆ విధంగా డీల్ చేయండి. నాకు ఈరోజు ఇమీడియట్గా మీరు డోర్ టు డోర్ వెళ్ళి ఫస్ట్ అవేర్నెస్ ఇవ్వడం, ఎక్కడ కూడా స్టాక్ ఇబ్బంది లేదనేటువంటి విషయం, అండ్ 2020 కూడా వాడుకోవచ్చు అనేటువంటి విషయం, అట్లానే మీరు స్టాక్స్ అన్నింటినీ నాకు అబ్స్ట్రాక్ట్ చేసి చెప్పడం, రావాల్సినటువంటి ర్యాక్ల్ని తొందరగా తెప్పించుకోవడం, ఇవన్నీ కూడా చేయండి. ఓకే.